ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీ శ్రీధర్, బాలాజీ మనోహర్ కలిసి హిందూపురం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశావహుడైన అమనుల్లా తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల కరపత్రాన్ని స్వతంత్ర సమర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన సేవ మందిరం పవిత్ర స్థలంలో కరపత్రాన్ని PCC ఉపాధ్యక్షులు కేటీ శ్రీధర్ ఆవిష్కరించారు. పట్టణంలోనూ అన్ని మండల పంచాయతీలలో సభలు పెట్టి కరపత్రాలు పంచి కాంగ్రెస్ పార్టీ చేయబోయే అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశావహుడైన అమనుల్లా మాట్లాడుతూ అధిష్టానం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన శాయశక్తుల మేరకు కష్టపడి పనిచేసే నాయకులను, కార్యకర్తలను అందరూ కలుపుకొని పార్టీ అభివృద్ధి కొరకు నియోజకవర్గం అంతా తిరిగి పార్టీకి పునర్వైభవం తెస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ జమీల్, DCC ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ ఫయాజ్, RTI హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్లు సుహేబ్ ఖాన్, ఆసిఫ్, పార్టీ మండల ప్రెసిడెంట్లు S బాబు, గంగాధరప్ప, నరసింహప్ప, కోటిపన్న, BC నాయకులు సంజీవప్ప, దాసన్న, ఈశ్వరప్ప, నాగరాజు మొదలగు వారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికల్లో పాల్గొనే నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఐక్యమై ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలు, గ్యారెంటీలన్నీ ప్రజలకు తెలియజేసే విషయాన్ని ప్రజలకంతా వివరించాలనేటటువంటి కార్యక్రమాన్ని హైకమాండ్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కరపత్ర పత్రాన్ని తయారు చేసి ఈ యొక్క కరపత్రాన్ని PCC ఉపాధ్యక్షులు కేటీ శ్రీధర్ గారు, PCC జనరల్ సెక్రటరీ బాలాజీ మనోహర్ గారుల చేత ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి PCC జనరల్ సెక్రటరీ గారు బాలాజీ మనోహర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థులంతా ఎవరికి టికెట్ వస్తే కూడా పర్వాలేదు, మొదట పబ్లిక్లోకి పోయి మనం కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మనం ఏమి చేయగలుగుతాము అనే ఒక మెసేజ్ మీరు పబ్లిక్లోకి తీసుకుపోండి అని పెద్దలు కోరిన సందర్భంలో మా రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు, మా CWC నాయకులు, మా ప్రియతమ నాయకులు పెద్దలు రఘువీరెడ్డి గారు, రుద్రరాజు గారు, మరి అలాగే మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేటీ శ్రీధర్ గారు, నేను, మా మిత్రులు ఇక్కడ జిల్లా నాయకులు, మరి మైనార్టీ నాయకులు, మరి పరిగి మండల నాయకులు అందరూ కలిసి మేము ఈరోజు ఈ కరపత్రాన్ని తీసుకొని పబ్లిక్లోకి వెళ్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుందన్న మెసేజే మరి ఒకటే మేము ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎంతోమంది ఆశిస్తూ ఉంటారు ప్రతి ఎలక్షన్లో కూడా. ఎవరికి వస్తే కూడా అందరూ కలిసి పనిచేయాలి. వచ్చేంత వరకు అందరూ ప్రయత్నాలు చేసుకుంటారు. అయిన తర్వాత ఎవరికి వస్తే కూడా అందరూ కలిసి పనిచేయాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ యొక్క కరపత్రాన్ని మేమందరం కలిసి ప్రజలకు పోయేదానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీ శ్రీధర్, నేను మరి అందరు కలిసి దీన్ని రిలీజ్ చేస్తున్నాము. ఇది ప్రజలు లేకపోతుంది. ఇది ఒక రామబాణంలా. దీనిలో అంశాలు మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధమైన అంశాలను తెలపడం కానీ, ప్రజల కోసం చేయటం కానీ ఇది జరగని పని. ప్రత్యేక హోదా సాధించే మరి కాంగ్రెస్ పార్టీ ఏకైకది కాబట్టి మరి దాన్ని మీరు ఆశీర్వదించాలా, గౌరవించాలా అని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కాంగ్రెస్.